ఉపాధ్యాయులు 10 మందికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి అనిపించుకున్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సినోళ్లు దారి తప్పారు. మంచి మాటలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే బూతు పురాణం అందుకున్నారు. ఆ పాఠశాలలోని ఓ విద్యార్థి పట్ల ఆ ఉపాధ్యాయుల తిట్ల దండకం, బూతు పురాణం వినలేక విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏ స్కూల్, ఏ మండలం, ఆ ఉపాధ్యాయులు ఎవరు, అసలా బూతు పురాణం ఏమిటో తెలుసుకోవాలంటే M3 న్యూస్ చూడాల్సిందే. నెల్లూరు జిల్లా వెంచమూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థి కౌశిక్పై వ్యాయామ ఉపాధ్యాయుడు మరో ఉపాధ్యాయుడు తిడుతూ కొడుతూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. తోటి విద్యార్థుల ముందు కౌశిక్ని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడంతో భయానికి గురయ్యాడు. విద్యార్థి పక్కన మత్తు పదార్థమైనటువంటి తిరంగా ఉందని తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పడంతో కౌశిక్ అనే విద్యార్థినిని కొట్టి విద్యార్థి తండ్రిని కూడా తిడుతూ చొక్కా పట్టుకుని బయటకు వెళ్ళు అంటూ ఉపాధ్యాయుడు దాష్టికంగా ప్రవర్తించారు. ఇది ఎంతవరకు సబబు అని విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే బూతులు మాట్లాడడం మంచి పద్ధతి కాదని వారు ఉపాధ్యాయులపై మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బూతు పురాణం చెప్పే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. చూడాలి మరి ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. కౌశిక్ పీటీ సార్ కాళ్ళ మీద కొడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు. MS సార్ కారణం లేకుండానే కొడుతున్నారు. మీ నాన్నోళ్ళు తీసుకుని రండి అంటే, సార్ నేనేం చేయలేదు సార్ అంటే, బూతులు తిడుతున్నారు, మీకు మీ నాన్న ఇద్దరు పిల్లడి మీద విమల్ ప్యాకెట్ ఉంటే అది తీసుకుని నోట్లు వేస్తుండ్రా, కింద పడేసి వాడు లేస్తున్నప్పుడు నన్ను తన్నిండు. వాడు కాలు పట్టుకున్నాను, నేను ఎందుకు తంతున్నారు అని, నువ్వు నన్ను ఎందుకు పట్టుకుంటావు మీద వస్తున్నాడా. సార్కి పోయిన సార్ నేనేం చేయలేదు సార్ అంటే ఫోటోలు తీస్తున్నాను. సార్ నేనేం చేయలేదు, మీ నాన్న తీసుకురమ్మా అంటే, సార్ నేనేం చేయకుండా అంటుండ్రు, మీ నాన్న నేను ఇద్దరిని కొట్టిస్తారా అంటున్నాడు. సార్ మీద పడి ఉంది అది తీసుకుని వెళ్ళి ఇంకొకరి మీద వేస్తూ ఉంటారు నోట్లో, 4 చేతులు పట్టుకొని నేను పట్టుకున్నానని చెప్తుండ్రు నా మీద. గుట్కా ప్యాకెట్లు పిల్లలు తీసుకొచ్చారా? కింద పడి ఉన్నాయి ఎన్ని అంటే ఎవరు తీసుకొచ్చారు తెలియదు మీ పిల్లలతోటి. మా షాప్ లో వచ్చానని చెప్తున్నారు. మిమ్మల్ని కొట్టారా? కాళ్ళ మీద. ఏ సారు? పీటీ సార్. చేసుకోపరాడు మేము బతికేది కష్టం ఉంది. ప్రైవేట్ స్కూల్లో చెప్పలేక గవర్నమెంట్ స్కూల్ తీసుకుపోతే MS సార్ ఒక ఆయన పీటీ సారు నీ అప్పజాతం పోరా, నీ పని నీకు ఏమవుతురా అని నేను మీరు అడగను పోతే నా చొక్కా పట్టుకొని బయట లాగి ఇద్దరం పోతే ఆడ మనిషి కూడా చూడకుండా ఇట్లా పడుకుని లాగేసిండు. పో నీ చేత చేసుకోమమ్మా నీ కూడా ఏమవుతుంది అని వాళ్ళు పార్టీ ఫీలింగ్లో మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మేము మా ఇంకో దగ్గర చదివాలన్నా మాకు భయం ఉంది, చదివలేము, మాకు కెపాసిటీ లేదు, మేము బతికైతే కష్టం ఉంది. ఆడ ఎన్యూలో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఏంటంటే అంతా లోపల లేను, వాళ్ళు రికమెండేషన్ ఎక్కువ ఉంది, అంతా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు అనుకుంటున్నారు. మేమే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు సార్. మేము చాలా పేదవాళ్ళము, మాకు ఎవరైనా అనుకోవడమే, ఏ పార్టీ అనుకోవడమే, మాకు అట్లా ఏం లేదు. మాకే భయం ఉంది. ఆ స్కూల్ బాగుంటే MS సార్ ఒక ఆయన పీటీ సారు మిగతా తీసి అందరూ చొక్కా పట్టుకుని లాగింది. రారా నీ కూడా చేసుకుంటారా, నీ కూడా ఏమవుతున్నా, నీదే ఊర్రా నీదే అని మమ్మల్ని మా పిల్లలు కొట్టిదారు. నా బాధతో పోతే వాడు కెమెరాలు తీసి పీటీ సార్ అంట, ఆయన లోపల ఆయనంట నన్ను బెదిరించారు. నీ కూడా ఏమో చూసుకుంటా పారా నేను అన్నాడు. నాకు భయం ఉంది సార్. వాళ్ళ వల్ల నాకు చాలా భయం ఉంది. మా కుటుంబానికి హానిగా చేస్తారు వాళ్ళు. నాకు ఏ రోజున భయం ఉంది. నా సాగు కోసం పీటీ సార్ ఒకరు, MS సార్ ఒకసారు, వాళ్ళు ఇద్దరే తప్పని సార్ అంటే నీ కూడా ఏమవుతురా చొక్కా పడుకు లోకం మొత్తం అందరు కలిసి మొత్తం టీచర్లు 10 మంది మా ఇద్దరిని మా ముగ్గురు కొట్టనొచ్చారు. నాకు ఆ 3 దగ్గర ఏళ్ళు ఉంటే నేను సభ్యసవాడిని చచ్చిపోయేవాడిని. ఏదో చేసేది నాకు భయం ఉంది. వాళ్ళ వల్ల నా భయం ఉంది. అంతా లోకంలో అయ్యారు. మేము బతికేది కష్టం అంటే మమ్మల్ని వాళ్ళు కావాలని పీడిస్తుంటారు. మీ కూడా ఏమవుతురా, మీ కూడా ఏం చేసుకుంటారు. మీకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఒక బూత్ మాట మాట్లాడటం నీ అబ్బా కూడా అవుతురా, నీ కూడా ఏమవుతురా అని ఆయన ఒక పీటీ సార్ అంట. ఆయన అంత సీనియర్ ఏమో నాకు అర్థం కాదు. ఈ సంవత్సరానికి ఇదే ఊర్లో ఉంటా వాళ్ళు రాజకీయ పేర్లు చేసుకుంటాం. మాకే రాజకీయ అవసరంలా, మాకు ఏ పేపర్ అనుకూలం మేము. వాళ్ళు మా ఊరికి కావాలని చేస్తారు. అంతా ఏం జరిగినా వాళ్ళ కారణం వాళ్ళే. మేటైనా మాకు ఏం జరిగినా కానీ దాని కారణం పీటీ సార్ ఒక ఆయన, MS సార్ ఒకసారి. మేటైనా చచ్చిపోయినా మాకు ఇబ్బంది లేదు. మాకు వల్ల మాకు మా కుటుంబం వల్ల వాళ్ళకి రానిది. మా వల్ల మాకు ఏదైనా జరిగిందంటే వాళ్ళే కారణం. మా కుటుంబం మొత్తం నలుగురు చచ్చిపోయినా ఏ డైలీ కొట్టం రోజులేదు పిల్లలు. ఎవరంటే ఒక్కొక్క ఆయన మోట్ అంట ఆయన పేరు. ఆ పిల్లలు అందరూ మోట్ అంటారు, మన పేరే తెలియదు, పట్టుకురు ఆయన. ఏం సార్ ఇదంటే నువ్వు కొట్టాల మొత్తం అంటే మేము వాళ్ళని మందు అమ్ముతా, మందు ఏమో తాగుతామా, తాగలేము కదా మనం. పిల్లల మీద అంటాం ఎందుకు నిందేయటము, ఇప్పటి నుంచే గుట్టకాలు వేసుకోవటం, 5 వేల గురించి చెప్పడం. పిల్లలకి చేయకపోయినా వాళ్ళు చేస్తారు 5 వేలు, వాళ్ళు చేసే పనులు అట్టాడు 5 వేలు. వాళ్ళు నీతి వాక్యాలు చెప్పదాం చేత పిల్లలు చిట్టకాకుండా అందు. అవి ఒక గౌరవ ఎంప్లాయ్కి అటు మాట వచ్చినప్పుడు, చుట్టూ మాట వచ్చినప్పుడు మన నా కోటానికి ఇచ్చే పెద్ద లెక్కది కాదు.
మీరే సాయం చేస్తారు మాకు. మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్. Hi Nilor, please subscribe to N3 TV.